ఐక్యూ నుంచి వాళ్ళ ఐక్యూ Z10 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఏప్రిల్ 11వ తారీఖు అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో అయితే లాంచ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ స్మార్ట్ ఫోన్ గురించి మనకి దొరికిన లీక్స్ అండ్ రూమర్స్ అన్ని కలెక్ట్ చేశాను. ఈ స్మార్ట్ ఫోన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు మన వీడియోలో అయితే చూద్దాము. లీక్డ్ ఇమేజెస్ లో చూసుకుంటే క్వాడ్ కర్వ్ డిస్ప్లే లా అనిపిస్తుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే అయితే కాదు. ఐక్యూ CEO ఆల్రెడీ కలర్స్ అయితే రివీల్ చేశారు. ఒకటి వచ్చి బ్లాక్, ఇంకోటి సిల్వర్ కలర్ లో అయితే ఉంది. చూసేదానికి ఒక మార్బుల్ డిజైన్ లా ఇచ్చారు. చాలా అట్రాక్టివ్ ఉంది. కెమెరా డిజైన్ అయితే ఈసారి చేంజ్ చేశారు. రీసెంట్ గా మనం చూసుకుంటే Neo 10R అన్న కానివ్వండి, IQ 12, 13 సిరీస్ కంతా సిమిలర్ కెమెరా సెటప్ అయితే మనం చూసుంటాము. ఈసారి కెమెరా ఐలాండ్ అయితే కొంచెం సెంటర్ కి మూవ్ చేశారు. రౌండెడ్ కెమెరా అయితే వస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్ అయితే మనం చూస్తున్నాము. OS సపోర్ట్ అయితే దాంట్లోనే క్లియర్ గా మెన్షన్ చేశారు. బ్యాక్ ప్యానల్ ఈసారి వచ్చి ఆ ఫ్రేమ్ తో మర్జ్ అయ్యి వస్తుంది. సో కొంచెం ఆ కర్వ్నెస్ అయితే మనం చూడగలుగుతున్నాము. సో చేతిలో పట్టుకునే దానికైతే కొంచెం బెటర్ కంఫర్ట్ అయితే ప్రొవైడ్ చేయాలి. అండ్ ఈసారి కూడా AMOLED డిస్ప్లేనే తీసుకొస్తారు ఖచ్చితంగా. అండ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బ్రైట్నెస్ డిస్ప్లే ప్రొటెక్షన్ గురించి ఇప్పటికీ వచ్చి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. వన్స్ దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మన ఛానల్ అయితే మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ లో ఒక మెయిన్ హైలైట్ వచ్చి 7300 mAh బ్యాటరీతో వస్తుంది. చాలా పెద్ద హైలైట్ ఇది. ఒక మినీ పవర్ బ్యాంక్ వచ్చి స్మార్ట్ ఫోన్ లో బండిల్ చేశారు. కానీ ఇంత హై కెపాసిటీ బ్యాటరీ ఉన్న ఫోన్ ఒక థిక్నెస్ అని చూసుకుంటే 7.89 mm ఉంది. చాలా థిన్గా అయితే తీసుకొచ్చారు. సో ఐక్యూ Neo 10R లో కూడా 6400 mAh బ్యాటరీ ఉంది. అంత థిక్గా అయితే అనిపించదు. కానీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగా చేశారు చూడండి. సో Z10 లో 7300 mAh హై కెపాసిటీ బ్యాటరీ ఉంది. దాంట్లో వెయిట్ వీళ్ళు ఎంత మేనేజ్ చేస్తారో దాన్ని తెలుసుకునే దానికైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. అండ్ ఈసారి కెమెరాలో కూడా ఒక మంచి ఇంప్రూవ్మెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫ్రంట్ లో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చని కొన్ని రూమర్స్ అయితే ట్విట్టర్ లో చూస్తున్నాం. రియర్ లో అయితే సోనీ సెన్సార్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఈసారి స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. మంచి క్యాపబుల్ ప్రాసెసర్. నథింగ్ ఫోన్ 3a నేను కొన్ని రోజులు యూస్ చేస్తున్నాం. చాలా ఎఫిషియెంట్ అయిన ప్రాసెసర్. స్టిల్ రా పర్ఫార్మెన్స్ అని చూసుకుంటే మనకి 25,000 రూపీ ప్రైస్ సెగ్మెంట్లో మనకి Neo 10R అంతా ఉంది చూసారా. ఇంత హెవీ రా పర్ఫార్మెన్స్ ఉన్న ప్యూర్ ప్రాసెసర్ అయితే కాదు. కానీ ఈజీగా 20,000 రూపీ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఫిట్ అవుతుంది. ఒక మంచి క్యాపబుల్ అయిన ప్రాసెసర్. 20,000 లోపల అయితే ఒక బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మేబీ 21-22 వరకు కూడా ఓకే. ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. గేమింగ్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. పెద్దగా మనకి హీటింగ్ ఇష్యూ అయితే లేదు. Z10 స్మార్ట్ ఫోన్లో 80 to 90 వాట్ ఛార్జింగ్ స్పీడ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఐక్యూ ఛార్జర్ ని కట్ చేయడం ఇలాంటి పనులు అయితే చేయరు. బాక్స్ లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. UFS 3.1 స్టోరేజ్ ఉన్నట్టు లీక్స్ కూడా వస్తుంది. లాస్ట్ ఇయర్ Z9 లో అయితే UFS 2.2 స్టోరేజ్ చూసాము. అక్కడి నుంచి ఈసారి వచ్చి ఒక మంచి అప్గ్రేడ్ గా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే MediaTek ప్రాసెసర్ యూస్ చేశారు. అది కూడా మంచి ప్రాసెసర్ 7200. ఎక్కువ ఫోన్స్ లో అయితే మనం చూడలేదు. ఒక మంచి క్యాపబుల్ అయిన ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ ఆస్పెక్ట్స్ లో కూడా మనకి పెద్దగా కాంప్రమైజ్ అయితే లేదు. MediaTek నుంచి Qualcomm కి ఒక జనరేషన్ కి మూవ్ చేస్తున్నారంటే అది ఒక పెద్ద పాజిటివ్ గా మనం చూడొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 15 బేస్ చేసిన FunTouchOS 15 తో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ఐక్యూ నుంచి మినిమం ఒక 3 years అప్డేట్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక మంచి హార్డ్వేర్ అయితే ప్యాక్ చేస్తున్నారు. ఈ హార్డ్వేర్ ఈజీగా 3 years అప్డేట్ ని హ్యాండిల్ చేస్తుంది. ఆ హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ అయితే ఉంది. కొన్ని స్మార్ట్ ఫోన్లో అయితే వేస్ట్, దేనికి యూస్ లేని ప్రాసెసర్ యూస్ చేస్తారు. కానీ దానికి ఏంటంటే 6 ఏళ్ళ అప్డేట్ ఉందని చెప్తాను. ఐక్యూ ఒక మిడ్ రేంజ్ ఫోన్స్ లో ఒక మంచి ప్రాసెసర్ అయితే మనం చూస్తున్నాము. అలాంటి ప్రాసెసర్ కి అట్లీస్ట్ 3 years అప్డేట్ ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. 2+3 years అప్డేట్ కాకుండా 3+3 లేకపోతే 3+4 years అప్డేట్ అయినా కూడా బాగుంటుంది. సో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి అమెజాన్ ఎక్స్క్లూజివ్ గా అయితే తీసుకొస్తారు. అమెజాన్ లో ఆల్రెడీ మైక్రో సైట్ అయితే లైవ్ అయింది. సో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అని చూసుకుంటే మనం ఆ 20,000 to 25,000 రూపీ ప్రైస్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ ఒక అగ్రెసివ్ ప్రైసింగ్ కోసం మినిమం 128 GB స్టోరేజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 128 GB స్టోరేజ్ వచ్చి విత్ బ్యాంక్ ఆఫర్స్ తో 19,999 లేకపోతే 20,999 ఈ ప్రైస్ లో అయితే తీసుకురావచ్చు. కానీ ఐక్యూ నుంచి మినిమం ఒక 256 GB బేస్ వేరియంట్ కి తీసుకొస్తే బాగుంటుంది. సో ఈ స్మార్ట్ ఫోన్ ఏ ప్రైస్ కి లాంచ్ చేస్తారో మనం వెయిట్ చేసి చూద్దాము. మన ఛానల్ అయితే కవర్ చేసేదని నేను చూస్తాను. నాకైతే పర్సనల్ గా చాలా ఎక్సైటెడ్ గా ఉంది. బేసిక్లీ FunTouchOS వచ్చి ఒక బ్యాటరీ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దానికి తోడు ఈ 7300 mAh కాకుండా స్నాప్డ్రాగన్ 7s Gen 3 మంచి ఎఫిషియెంట్ అయిన ప్రాసెసర్. సో మినిమం 2 days బ్యాటరీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బ్యాటరీ బ్యాకప్ టెస్ట్ చేయడానికి చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉంది. Z9 లో ఒక మంచి కెమెరా అయితే మనం చూసాం. ఫోటోగ్రఫీ ఆస్పెక్ట్స్ లో అయితే ఒక మంచి జాబ్ చేశారు. ఓవరాల్ కెమెరా, బ్యాటరీ అని కాదు, ఈ స్మార్ట్ ఫోన్ కి అయితే బాగా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాం. మీలో ఎంతమంది ఐక్యూ Z10 కోసం ఎదురు చూస్తున్నారో కింద కమెంట్లు అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ గా మంచి కంటెంట్స్ అయితే నేను పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ లో ఉన్న మన ATT డీల్స్ ఛానల్ కూడా జాయిన్ చేసుకోండి. రెగ్యులర్ బేసిస్ లో డీల్స్ అయితే మీరు మిస్ చేయరు. మంచి లోయెస్ట్ ప్రైస్ డీల్స్ కానివ్వండి, బ్యాంక్ ఆఫర్స్, కూపాన్ డిస్కౌంట్ ఏది ఉన్నా సరే అక్కడ అప్డేట్ చేస్తాము. మంచి ప్రోడక్ట్స్ని
మంచి ప్రైస్లో అయితే మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. తప్పకుండా జాయిన్ చేసుకోండి. ఛానల్ కూడా పెద్ద సపోర్ట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుస్తాను. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.